శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయమ. అశేషమైనటువంటి ప్రేక్షకుల కోరిక మేరకు అంటే చాలామందికి ఈ రాశులు నక్షత్రాలు తెలియలేకపోవడం వల్ల వారి యొక్క జన్మ తేదీ ఆధారంగా గురుగ్రహ ప్రభావం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఏ ఏ తారీఖుల్లో జన్మించిన వారికి మే 15 తారీఖు నుంచి మారుతున్నటువంటి గురుగ్రహ అనుగ్రహం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో మాత్రమే ఏ ఏ తారీఖుల్లో జన్మించిన వారికి, అది న్యూమరాలజీ అనుకున్నా తప్పులేదు, తారీఖులు అనుకున్నా తప్పులేదు, అలాగే ఏ వారంలో జన్మించిన వారికి కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం రాబోతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ముందుగా గురుగ్రహం మనకి మే 15వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడే మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. సుమారుగా 12 రోజుల పాటు ఈ పుష్కరాల్లో దేవతలు స్నానం చేస్తారని చెప్పడం వల్ల అదే రోజు మనం ఆ నదిలో స్నానం చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అంటే గురుగ్రహం ఏ ఏ విధాలుగా అనుగ్రహిస్తుంది అంటే 1 ధనం, 2 ఆరోగ్యం, 3 సంపద, 4 అదృష్టం, అలాగే జ్ఞానం, విజ్ఞానం, చదువు ఏదైనా గురువు ఇవ్వగలగడు. అటువంటి గురువు మరి మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఏ ఏ తారీఖుల వారికి కలిసి వస్తుందనే ప్రయత్నంలో ముందుగా 5వ తారీఖులో జన్మించిన వారికి 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖుల్లో జన్మించిన వారికి ఈ సంవత్సరం స్థాన చలనం జరగబోతుంది. అలాగే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా వ్యాపారం పైన ఎక్కువగా చూపుతారు కాబట్టి అటు టీవీ, సినిమా, యాంకరింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే అత్యంత మేధావులైనటువంటి విద్యార్థులకి అంటే పీజీ లాంటి విద్యార్థులకి దూర ప్రాంతంలో విద్యా అవకాశాలు రావడం, వారి చదువుకి ఎటువంటి ఆటంకం రాకుండా స్కాలర్షిప్ లాంటిది లభించే అవకాశం ఉన్నది. అయితే ఈ రాశివారు ఈ సంవత్సరం ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. 5వ సంఖ్యలో జన్మించిన వారికి అంటే 5, 14, 23 వారికి బ్రహ్మాండమైనటువంటి యోగం గురుగ్రహం కల్పించబోతున్నాడు. ఇక దాని తర్వాత మరి 1వ సంఖ్య ఏ నెలలో అయినా ఉన్నామండి. 1, 10, 19, 28 ఈ తారీఖులో జన్మించిన వారికి అంటే ఇందులో మళ్ళా 1వ తారీఖు, 10వ తారీఖులో జన్మించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 19 వారికి ఇంచుమించుగా 50%, 28వ తారీఖు వారికి కూడా 50% మాత్రమే ఉంటుంది. మరి వీళ్ళకి కంపల్సరిగా సంతాన యోగం, అలాగే మీకు రాజకీయ అవకాశాలు, సినిమా రంగ ప్రవేశం, ఆకస్మిక ధనలాభం కలిగిపోతుంది. అలాగే ఒక గుప్త నిధిలాంటి సంపద మీకు లభిస్తుంది. అది మీకు ఒక పిహెచ్డి డిగ్రీ అవ్వచ్చు, ఒక రాజకీయ పదవి అయినా అవ్వచ్చు, లేదైతే ఎక్కువ కట్నాన్ని తీసుకొచ్చే ఒక భార్య లేదా భర్త కూడా ఈ సమయంలో మీకు ఈ 1వ తారీఖు జన్మ సంఖ్యగా కలిగిన వారికి కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఇక దాని తర్వాత 6వ సంఖ్య వాళ్ళకి వీళ్ళకి అద్భుతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది. వీళ్ళకి విదేశ ప్రయాణాలు, వృత్తిలో గుర్తింపు, ఎవరైతే సెలబ్రిటీ రంగంలో ఉంటారో, స్త్రీలైతే ఈ బ్యూటీషియన్ను, ఈ టైలరింగు, అలాగే సినిమాలో నటించడం, టీవీ నటీమణులు, అలాగే సాఫ్ట్వేరు, రైల్వే, ఎయిర్లైన్స్ ఉద్యోగులకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి, మళ్ళీ మగవారికి, అలాగే సేవా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప గుర్తింపు రావడం. అంటే మీ యొక్క దృష్టి మారుతుందన్నమాట. అంటే 10 మంది యొక్క దృష్టి మీ మీద పడుతుంది, మీలో ఒక ఆత్మగౌరవం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది.
అలాగే మీ యొక్క జ్ఞానానికి మీ బుద్ధికి తగిన విధమైనటువంటి ఐశ్వర్యం సంపద లభించబోతుంది. ముఖ్యంగా విదేశ ప్రయాణాలు ఉన్నత విద్యా అవకాశాలు ఈ 6వ సంఖ్యలో జన్మించిన వారికి అంటే 15, 24 వారికి రావడం జరుగుతుంది. ఇక మరి 3వ సంఖ్య, ఈ 3వ సంఖ్య వారికి ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క సలహాతో 10 మంది మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే మీరు మధ్యవర్తిగా చేసే ఏ పనైనా కంపల్సరిగా ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఒక గొప్ప సంపద, అది ఆధ్యాత్మిక సంపద అన్నవచ్చు, ధన సంపద అన్నవచ్చు, ఈ సువర్ణ సంపద అన్నవచ్చు, లేదంటే అత్యధిక వేతనం కలిగినటువంటి భార్య లేదా భర్త మీకు వివాహం ద్వారా రావడం జరుగుతుంది. ఈ 3వ సంఖ్య అంటే 3, 12 అలాగే 30వ తారీఖులో జన్మించిన వారికి ఈ అదృష్టం రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మనకి ఈ 9వ సంఖ్య, వీళ్ళకి పెద్దగా అదృష్టం రాకపోయినా వారి యొక్క ప్రయత్నం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనం ఈ గురుగ్రహ అనుగ్రహం 5, 1, 6, 3 సంఖ్యల్లో జన్మించిన వారి మీద ఎక్కువగా రావడం జరుగుతుంది. మిగతా వారు కూడా దైవాన్ని గట్టిగా ఆరాధించడం వల్ల అనుకూలత వస్తుంది. అలాగే బుధవారం జన్మించిన వాళ్ళకి, గురువారం జన్మించిన వాళ్ళకి, ఆదివారం జన్మించిన వాళ్ళకి కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా అఖండ రాజయోగాన్ని, అనంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి.